ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సపోజ్ 6 అనే నెంబర్ ఇచ్చామనుకోండి. 6 ఫ్యాక్టర్స్ ఏంది? 1, 2, 3. సో 1, 2, 3 అని చెప్పి డిస్ప్లే చేయాలి. అంటే మనము ఏ నెంబర్ తీసుకున్నా సరే మినిమం ఫ్యాక్టర్ ఏమవుతుందంటే, ఇక్కడ 6 కూడా వస్తుంది. మినిమం ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. మ్యాక్సిమం ఫ్యాక్టర్ అవున ఆ నెంబర్ అవుతుంది. సో మినిమం ఫ్యాక్టర్ దగ్గర నుంచి మనం 1 by 1 ఏం చేయాలి అంటే మాడ్యులో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో మనకి సి లాంగ్వేజ్లో కానీ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ మాడ్యులో అంటే రిమైండర్ రిటర్న్ చేస్తుంది. రిమైండర్ కనుక 0 అయితే మనం ఆ నెంబర్ని ఫ్యాక్టర్ అనొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 6 చేయాలి అంటే ఫస్ట్ 6 మాడ్యులో 1 డిటర్మైన్ చేయాలి. తర్వాత 6 మాడ్యులో 2 డిటర్మైన్ చేయాలి. 6 మాడ్యులో 3 చేయాలి. 6 మాడ్యులో 4 క్యాలిక్యులేట్ చేయాలి. 6 మాడ్యులో 5 క్యాలిక్యులేట్ చేయాలి. 6 మాడ్యులో 6 క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏ నెంబర్కి తీసుకున్నా మినిమం ఫ్యాక్టర్ 1 అవుతుంది, 0 అవ్వదు. 0 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. సో మినిమం ఫ్యాక్టర్ 1 అవుతుంది, మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఆ నెంబర్ అవుతుంది. మనం 6 క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం ఫ్యాక్టర్ 6 అవుతుంది. సో మాడ్యులో కనుక చేసినప్పుడు 0 వస్తే ఆ నెంబర్ని మనం ఫ్యాక్టర్ అంటాము. సో 6 మాడ్యులో 1 చేస్తే ఏమొస్తుంది? 1 6 are 6, 6 minus 6 means 0. మాడ్యులో అంటే రిమైండర్ మనకి ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో వీ కెన్ సే దట్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 మాడ్యులో 2 చేద్దాం. సో 2 6. సో 2 3s are 6. 6 minus 6 means 0. సో వీ కెన్ సే దట్ 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 మాడ్యులో 3 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 3 2s are 6. 6 minus 6 means 0. సో మాడ్యులో చేస్తే 0 వచ్చింది. సో వీ కెన్ సే దట్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 మాడ్యులో 4 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 4 6. 4 1s are 4. 6 minus 4 means 2. సో మాడ్యులో చేస్తే మనకి 2 వచ్చింది. సో వీ కెన్ సే దట్ 4 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 మాడ్యులో 5. సో 5 6. 5 1s are 5. 6 minus 5 means 1. సో మాడ్యులో చేస్తే మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో వీ కెన్ సే దట్ 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 మాడ్యులో 6. 6 1s are 6. 6 minus 6 means 0. సో వీ కెన్ సే దట్ 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో 1 2 3 6 అనేవి ఫ్యాక్టర్స్. సో మనం ఇంకొక నెంబర్ తీసుకుందాము. సో లెట్ ద నెంబర్ ఈజ్ 20. సో 20 ఫ్యాక్టర్స్ ఏంది? 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, నెక్స్ట్ 3 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్, నెక్స్ట్ 5 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 10 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 20 ఈజ్ ఎ ఫ్యాక్టర్. అంటే మినిమం ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 అవుతుంది. మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఏమవుతుంది? 20 అవుతుంది. సో 20 మాడ్యులో 1, 20 మాడ్యులో 2, 20 మాడ్యులో 3, అలా 20 మాడ్యులో 20 వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మాడ్యులో కనుక 0 వస్తే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాము, లేదంటే నాట్ ఏ ఫ్యాక్టర్. దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి. సో ఫస్ట్ బోర్డ్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తర్వాత సిస్టంలో ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం stdio.hని ఇంక్లూడ్ చేయాలి. వై? బికాజ్ మనం printf, scanf ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము. ఆ 2 ఫంక్షన్స్ stdioలో ఉంటుంది. తర్వాత మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్. నెక్స్ట్ తర్వాత ఒక నెంబర్ని మనం రీడ్ చేయాలి. సో n అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేయండి. తర్వాత ఫర్ లూప్లో మనం రిపీట్ చేయాలి. సో రిపిటేషన్ పర్పస్ కోసం i అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. సో తర్వాత n రీడ్ చేయండి. n ఈజ్ ఇన్పుట్ వేరియబుల్. సో దానికన్నా ముందు ఏంటంటే ఒక ఎంటర్ n అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాద్దాము. సో నెక్స్ట్ scanf %d, %n. సపోజ్ n వాల్యూ మనం 6 ఇచ్చామనుకోండి. సో తర్వాత మనం ఏం చేయాలి? ఫర్ లూప్ రాయాలి. ఫర్ లూప్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఎంతవరకు వెళ్ళాలి? n వరకు వెళ్ళాలి. ఎవ్రీ టైం ఏం చేయాలి? iని ఇంక్రిమెంట్ చేయాలి. బికాజ్ 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి, 3 తర్వాత 4 రావాలి. సో లెట్ us రైట్ ద ఫర్ లూప్. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయాలి. 6 కూడా మనం చెక్ చేయాలి, అంటే n కూడా చెక్ చేయాలి. కాబట్టి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని చెప్పి రాయాలి. మీరు సపోజ్ లెస్ దాన్ రాశారనుకోండి, అప్పుడు 6 అనేది చెక్ అవ్వదు. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. సో తర్వాత మనం ఏం చేయాలి? 6 మాడ్యులో 1 చేయాలి, 6 మాడ్యులో 2 చేయాలి, 6 మాడ్యులో 3 చేయాలి, 6 మాడ్యులో 4 చేయాలి. అంటే ఎవ్రీ టైం మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? 6 అంటే ఏంది? n.
6 అంటే ఏంది, మనం రీచ్ చేసిన వాల్యూ 1, తర్వాత 2, 3, 4, 5, 6 ఈ వాల్యూస్ అన్ని ఎందులో ఉంటాయి, ఐలో ఉంటాయి. ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 1, సెకండ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 2, థర్డ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 3. సో కాబట్టి ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ ఏమవుతుంది, ఇఫ్ n మాడ్యులో i డబల్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే దెన్ వీ కెన్ సే దట్ i ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో కాబట్టి దాన్ని ప్రింట్ చేయండి. సో ప్రింట్ ఆఫ్ %d ఒక స్పేస్ ఇవ్వండి. కాబట్టి మనకి 1 తర్వాత ఒక స్పేస్ వస్తుంది, 2 తర్వాత స్పేస్ వస్తుంది, 3 తర్వాత స్పేస్ వస్తుంది. ఒక స్పేస్ ఇవ్వండి. సో %d స్పేస్ కామా ఐని ప్రింట్ చేయండి. నెక్స్ట్ తర్వాత కర్లీ బ్రేస్ క్లోజ్ చేసాము, తర్వాత మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసాము. సో లెట్ ద నెంబర్ ఈ 6. సో i ఈజ్ ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, 1 less than or equal to 6, condition is true. 6 modulo 1 condition, 6 modulo 1, what is the result of 6 modulo 1? 0, 0 double equal to 0, condition is true. So print of %d comma i, so 1 print అవుతుంది. సో 1 తర్వాత స్పేస్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ i ప్లస్ ప్లస్, ఇప్పుడు i ఎంత వస్తుంది, 2 వస్తుంది. 6 modulo 2 ఎంత రిజల్ట్, 0, 0 డబల్ ఈక్వల్ టు 0, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఐని ప్రింట్ చేయండి. సో 2 ప్రింట్ అవుతుంది, తర్వాత ఒక స్పేస్ వస్తుంది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్, ఇప్పుడు ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, కండిషన్ ఈజ్ ట్రూ. 6 మాడ్యులో 3 ఎంత వస్తుంది, 0 వస్తుంది. 0 డబల్ ఈక్వల్ టు 0, కండిషన్ ఈజ్ ట్రూ. ఐలో ఎంత ఉంది వాల్యూ, 3 ఉంది. సో 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, కండిషన్ ఈజ్ ట్రూ. సో ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. 6 మాడ్యులో 4 ఎంత వస్తుంది, 2, 2 డబల్ ఈక్వల్ టు 0, ఫాల్స్. కాబట్టి ఈ ఫాల్స్ అయింది, కాబట్టి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ i ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, కండిషన్ ఈజ్ ట్రూ. 6 మాడ్యులో 5 ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 డబల్ ఈక్వల్ టు 0, ఫాల్స్. కాబట్టి ఇది ప్రింట్ ఆఫ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. i ప్లస్ ప్లస్, ఇప్పుడు ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, ట్రూ. సో బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. 6 మాడ్యులో 6, రిజల్ట్ ఈజ్ 0, 0 డబల్ ఈక్వల్ టు 0, ట్రూ. సో 6 ప్రింట్ అవుతుంది. i ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చింది. సో అవుట్పుట్ ఎంత, 1 2 3 6. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేద్దాము, ఈ లాజిక్ కరెక్టో కాదు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చెక్ చేద్దాము. సో n i అని చెప్పి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. తర్వాత n రీడ్ చేసాము. సో మనం ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేయాలి. సో 1 నుంచి స్టార్ట్ చేసి ఆ నెంబర్ వరకు చెక్ చేసుకుంటూ పోతాము. ఎవ్రీ టైం ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. n మాడ్యులో i కనుక 0 అయితే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. కాబట్టి మనం ఐని ప్రింట్ చేసాము. ఇప్పుడు దీన్ని మనము కంపైల్ చేద్దాము, తర్వాత రన్ చేద్దాము. లెట్ ద నెంబర్ ఈజ్ 24. సో 24కు ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 4 6 8 12 24. సో అవన్నీ ప్రింట్ అయింది. సో ఇంకొకసారి రన్ చేద్దాము. లెట్ ద నెంబర్ ఈజ్ 11. 11కు ఉన్న ఫ్యాక్టర్స్ ఏంది, 2 నెంబర్సే, 1 and 11. సో ఒకసారి చెక్ చేయండి, 1 11 వచ్చిందా రాలేదో. సో 1 11 వచ్చింది. సో విత్ దిస్ వీ కెన్ సే దట్ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ కరెక్ట్. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేసుకొని చూడండి.